మరి అలా బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా రేవంత్ రెడ్డి గారికి ఒక కష్టం వచ్చింది. మా అన్నకు చాలా పెద్ద బాధ వచ్చింది. ఏందా అంటే రేవంత్ అన్నకు మూసీ ప్రక్షాళన కావాలి. మూసీ ప్రక్షాళన పేరుతో అందులో వచ్చే 1,50,000 కోట్ల రూపాయలు కూడా కావాలి. దానికి శుద్ధి చేయడానికి నీళ్లు కావాలి. అది కూడా గోదావరికి వెళ్ళే కావాలి. అది గోదావరిలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంకి వెళ్ళే కావాలి. ఇక మరీ ముఖ్యంగా చెప్పంటే మల్లన్న సాగర్కి వెళ్ళి రావాలి. మరి మల్లన్న సాగర్ పేరు చెప్తే అది కేసీఆర్ కట్టిండని చెప్పేసి పేరు వస్తుంది కాబట్టి ఇక మరి డైరెక్ట్ నిన్న గండిపేట కాడికి పోయి మొదలు పెట్టిండు అన్న. సరే గండిపేట కాడికి పోయిండు, మొదలు పెట్టిండు, మూసి ప్రక్షాళన అన్నాడు, అంతా బాగానే ఉంది. నిన్నటి దాకా అంతా సాఫీగానే జరిగింది. ఎప్పుడైతే కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయింది, అల్లకెళ్ళి చుక్క నీళ్ళు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదని చెప్పుకుంటా మీరే ఇలా మల్లన్న సాగర్కి నీళ్ళు తెస్తాను, 20 టీఎంసీ నీళ్ళు కావాలని చెప్పేసి మీరే చెప్తారు. కాళేశ్వరం కూలిపోయిన మీరే తెలుస్తారు. మరి అందువల్ల క్షమాపణ చెప్పాలని చెప్పారు. 24 గంటల కాలం కాకముందుకే ఎగ్జాక్ట్ నిన్న ఈ సమయానికి నిన్న లైవ్ చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ఆస్థానం మీడియా మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తాను హైదరాబాద్కి అని చెప్పేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రచారం జరిగిపోతే అలాగే ఇలా ప్లేట్ తిప్పేసారు. ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు ఎత్తానమని రాస్తున్నారు. సో ఇదే పత్రిక నిన్న ఏం రాసింది, అలా ఏం రాసింది ఒకసారి కంపేర్ చేద్దాం. టైటిల్ ఏంటంటే ఎల్లంపల్లి నీళ్ళే హైదరాబాద్కు వస్తా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు రాసుకొస్తారు. సో ఎవరు రాసిరు ఏంటనే ఇంకా మీకు డైరెక్ట్ చూపిస్తా. ఇది రేవంత్ రెడ్డి వెలుగు అనమాట. తెలంగాణను చీకట్లకు నెట్టేసి రేవంత్ రెడ్డిని వెలిగించి పదవులు తెచ్చుకొని పెదాలు మూసుకునే ఈ పత్రిక ఇలా రాసుకొస్తా ఉంది. ఏమని రాసింది చూడ ఒకసారి. హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్ళే. ఏది హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్ళు అని చెప్పేసి నిన్న రేవంత్ అన్న మాట్లాడినంట. ఇది రాసుకొచ్చి చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఇక్కడ ఏం తప్పు కొట్టలే, తప్పే ఉంది. ఏ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తే నీళ్ళు కావాలి మనకు. ఎల్లంపల్లి అనేది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే నీళ్లు మా అన్న హైదరాబాద్ తీసుకొస్తాను, 20 టీఎంసీలు తెస్తాను. ఓకే, సంతోషం. అయితే ఇదే పత్రిక, ఇదే వెలుగనే పత్రిక జస్ట్ నిన్న డేట్ చూద్దాం. నిన్న డేట్లో ఏముంది, అలా డేట్లో ఏమొచ్చిందని ఒకసారి కంపేర్ చేసి మీరన్నా నవ్వుకోరి, నేనన్నా నవ్వుకుంటా, ఎవరన్నా ఒకరు నవ్వుకుందాం. ఇది నిన్నటి పత్రిక, నా డేట్ చూసుకో, 8వ తారీఖు ఉన్నది. మూసీకి గోదావరి నీళ్లు కన్నులోని కన్నా కాంగ్రెస్ వానికి మిగితే కన్ను చక్క చేసుకొని ఒకసారి చూడరా. మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్కు తరలింపు. మీకు దండవరే, మీ జర్నలిజం మన్నవాడ, మీరు బ్రోకర్ పని చేస్తారంటానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమి లేదురా. నిన్ననే వాడే రాసిండు మల్లన్న సాగర్ నీళ్లు ఉస్మాన్ సాగర్ తీసుకొస్తాను మన మంగళారతి వాళ్ళకి అని రాసిరు. ఇక మోయ వేసుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా. వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకుని తప్ప ఏమిటి మనకు వస్తుందిరా. అది పోయే ఫ్యాక్ట్ చెక్ కంట్రీ. కేసీఆర్ పనులు దేకులేంగేమో అలా ఫ్యాక్ట్ చెక్ కంట్రీ. మరి అదే ఫ్యాక్ట్ చెక్ చేసుకోరియా. నిన్న ఏం రాసిరు, ఏం రాస్తారు మీరు దద్దమ్మలు, మీరు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకంటే చేతగాంతనం ఉన్నా హైదరాబాద్ మీకేమన్నా? నిన్న రాసిరు కానీ నిన్నటి పేపర్ మల్లన్న సాగర్ నుంచి రాదురా మార్కన్న చేస్తా. వీళ్ళకు కన్ను మింగినాయి కాంగ్రెస్ వాళ్ళకు. మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపు. మరి సన్నాసుల పేపర్ నడిపే దద్దమ్మలు ఇంటర్నెట్ డైరెక్ట్ ఎంగిల్ మెతుకులు తిరిగి డైరెక్ట్ ఉచ్చరాగినట్టు రాయకులు వార్తలు. మెతుకులు తినడానికి ఉచ్చరాగినానికి తేడా చాలా ఉంటుంది. మనం మళ్ళీ కాదు తాగినట్టు తాగుతారు మీరు. ఇక ఏమి రాతలు ఇది మీరు రాత్రి. మల్లన్న సాగర్ ఎల్లంపల్లి 2 ఒకటేనారా? మల్లన్న సాగర్ ఎల్లంపల్లి 2 ఒకటేనా? మీరు చెప్పురు, మీరు అట్లన్నా చెప్పు, నాకు కామెంట్ సెక్షన్ చెప్పురా మీరన్నా. ఎంత చుదయాలని చేస్తున్నారంటే ఈ కార్యక్రమంలో మీరు చుదయాలవుతారు. లాస్ట్కి జనం నవ్వుకుంటారు, సోషల్ మీడియా వీడియో వైరల్ అవుతారు. మీ గురించి ఇజ్జత్ పోతుంది ఈ వీడియోల వల్ల. నిన్నటి పేపర్లో మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తాను 20 టీఎంసీ రాసి
ఈ ఆడ పేపర్ హైదరాబాద్ ఎల్లంపల్లి నీళ్ళు అంటే ఎగిరి తంతర్రా మిమ్మల్ని, ఎగిరి తంతరు జనాలు. సిగ్గు లేకపోయా, సిగ్గు శరం లేకుండా రాస్తారు. ఇంకా చూడరా, హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్ళే. ఇంకా నిజం ఏందో మీకు వెళ్ళిపోయింది కదా. 20 టీఎంసీల గోదావరి నీళ్ళను తీసుకొస్తావు సీఎం రేవంత్ రెడ్డి. 20 టీఎంసీలు ఏం చేస్తారు, మళ్ళీ దాఖలు చెప్తారు. ఎవరు కచ్చిండు, కేసీఆర్ కచ్చిండు. ఏడ ఉంది, కాళేశ్వరం ఉంది. ఇక నువ్వు కూలిపోయే రోజు దగ్గర పడ్డాయి అంతే. ఇక సింపుల్గా చెప్పాలంటే కూలిపోయే రాదు దగ్గర పడ్డది. ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరాన్ని వేనని చెప్పుకోవడం కొందరికి దద్దమ్మలకు అలవాటు అయిపోయింది. వస్తలేమని చెప్పడం, వస్తలేమని చెప్పడం కొందరు దద్దమ్మలకు అలవాటు అయిపోయింది. మరి ఆ దద్దమ్మలు ఎవరు నాకు తెలియదు. ప్రజలేమో కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తానని అంటారు. కొందరు దద్దమ్మలేమో వస్తలేమని చెప్తానికి వస్తారు. కాళేశ్వరంకి వెళ్ళి కాదు నీళ్ళు అని చెప్పడానికి ఒక ప్రభుత్వం పనిచేస్తాను, ఒక యంత్రాంగం పనిచేస్తుంది. అంటే మనము వానికంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వలేము. వాడిచ్చింది కాదని చెప్పాలి అంతే. బడగాల్సి మీద వేయాలి. అట్లా మన సంసారం కావు, దద్దమ్మలం అవుతాం. సంసారం అయితే పని ఎక్కువ చేయాలి. తుమ్మిగేటి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎం కలుస్తున్నాడా. తుమ్మిడిగేటి కడతాడు. ఇప్పుడు ఒక ఆమె అంట ఈడ ఉన్నది వీకలేక ఆడ ఉన్నది వీక్ తను పోయిందంట. మనసొట్టి ఆమె గూట్లో ఉన్నది వీకమంటే చేతన అయితే ఏటే ఉన్నది వీక్ తను పోయిందంట. ఉన్నది వీకేలేవు కానీ ఇంకా 2 పిల్లర్లు 21 నెలకెళ్ళి రిపేర్ చేయలేవు కానీ నువ్వు కొత్తది కట్టి 1, 2 అని పచ్చగా మొలకలు తాయి ఎగురు పెడతాయి మీ సకదానానికి. అక్కడ కడితే ఆదిలాబాద్ 1,50,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సేవల్ల, వికారాబాద్, తాండూరు, పరిగితో పాటు కొడంగల్కు గోదావరి. గటు గోదావరి ఉందా, గిటు సేవల్లో ఉందా. మా అన్న 2 కలుపుతాడంట. ఐన్స్టీన్ తెలివి. ఇది చెట్టు గుద్దుకో యాక్సిడెంట్ చచ్చిపోయి ఎస్ఎల్బీసీలా. ఐన్స్టీన్ తెలివితోని కడతాడా. ఇప్పుడు ఆ నుంచి పట్టుకొస్తాడు నీళ్ళు. ఎట్లా హెలికాప్టర్ రంగు పట్టుకొస్తాడు. లిఫ్ట్ చేయాలి, డైరెక్ట్ గాలిలో వస్తాయి, ఫ్లైట్లు వస్తాయి నీళ్లు. కాంగ్రెస్ హయాంలోనే సిటీకి కృష్ణా గోదావరి నీళ్ళు వచ్చినాయట. రేవంత్ అన్న నీ బాధ చూస్తుంటే నువ్వు ఉరేసుకొని పోతావా, తలకాయ ఖరాబ్ అవుతావా ఏందా మాకే డౌట్ వస్తాను. ఎందుకంటే ఒక నచ్చితేనేమో అది పతివ్రత, నచ్చపోతేనేమో అది వ్యభిచారం అన్నట్టు చెప్తావు. నువ్వు ఏం చెప్పినా కదే ఉంటుంది. నోరప్పట్లో ఎట్లుంటది, నోరుండే ఊరన్నట్టుగా నోరుంది కదా ఏదైనా అవుతా. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణాలు చేసుట్లా మునగాలని చెప్తివి. బలి దేవతలు అని చెప్తి, ఇలా బలమైన దేవుళ్ళు అని చెప్తాను. అన్ని కాంగ్రెస్ చేసింది. మరి టీడీపీ ఏం పడిచింది, పండుకుంది ఇక్కడ మొత్తం. టీడీపీలో వీకినావు కదా. ఎల్లవంతా దాన్ని చేసేది ఉండే. మన హై స్కూల్ ఏంది, ప్రైమరీ స్కూలు బీజేపీ ఆయే, హై స్కూల్ టీఆర్ఎస్ ఆయే, టీడీపీ కాలేజ్ ఆయే, కాంగ్రెస్ ఉద్యోగం ఆయే. ఎవరిని చోకాలి, ఎంతమందిని చోకాలి, అన్ని రంగులు మారుతాయి. మన రంగు బయట పడిపోతుంది. అలా ఇంకేందా, హైదరాబాద్ తాగునీటి సమస్య కాదు, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీరుస్తామని వెళ్ళి అది కూడా కాళేశ్వరంకి వెళ్ళి. అంటే ఇప్పుడు నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య తీరే ఎట్లా, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం వల్ల. మీరు ఇట్లనే చదువుకోరా రేపటి నుంచి. గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2 ఫేజ్ 3 నియోపోలిస్ వాటర్ సప్లై. ఇంకో ఇది ప్రేరే ఉంది, గండిపేట అని ఉంది. గోదావరి ఫేజ్ 2 అంటే ఏం చేయాలి, గోదావరి నది కాడికి పోయి శంకుస్థాపన చేయాలి. ఇది ఏనన్నా కానీ ఎల్లపల్లి చేస్తావా, మలన సాగర్ చేస్తావా, ఏనన్నా చెయ్యి. గోదావరి అన్నప్పుడు గోదావరి నది కాడికి పోయి మొదలు కాడ శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడు కొసకాడ చేస్తాడా, తోకకాడ చేస్తాడా. ఇప్పుడు ఎందుకంటే ఆడికి పోవాల్సి, గోదావరికి పోలీసు మలన సాగర్ పోవాలి. మలన సాగర్ పోతే కాళేశ్వరం గొప్పదని చెప్పాల్సి వస్తుంది. అది చెప్పలేని సన్నాసనం కాబట్టి మరి గండిపేట కాడ ప్రోగ్రాము పెళ్లి చేసుకున్నాకంట అమ్మగారింటి కాడ ఉందంట. కావం అత్తగారింటి కాడ ఉంటాయి కదా సంసారం చేసేది. అమ్మగారింటి కాడ ఎట్లా చేస్తారు రేవంత్ అన్న. చూడు, నియోపోలిస్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్టు. ఇంకంతే. ఇది ఏం చెప్పాలి, ఎట్లా చూతేగాలని చెప్పి ఒక పథకం ఉంటుంది. ఆ పథకం వీడు అమలు చేసిర్రు. ఇప్పుడు ఒకసారి వీళ్ళ పత్రికలు ఏం రాసినా చూడరా, ఇదే వార్తలు, సేమ్ వార్తను
మన రావణ ఏం చెప్పిండు, కాళేశ్వరం కామధేను కూలిందని అబద్ధం చెప్పినందుకు రేవంత్ ముక్కు దగ్గర రాయాలంటుండు. ఇది చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఇంకో మన అన్న కవర్ డ్రైవ్ చేసిండు. కవర్ డ్రైవ్ ఇట్లా క్రికెట్ ఆడతారు తెలుసా, కవర్ డ్రైవ్ అంటారు, నాకు తెలియదు అది పెద్ద, కానీ అట్లా చేసిండు మా అన్న, ట్రై చేసిండు, అది పెద్ద వర్కౌట్ కాలే. వారం క్రితం కాళేశ్వరం కూలిందని ప్రచారం చేసారు, ఇది అసెంబ్లీలో. ఓ ధమాకు లేని దద్దమ్మునుడు తెలంగాణ రాష్ట్రంలో ఐన్స్టీన్ తెలివితోని తలకాయ రుమాలు కట్టుకొని చెప్పిండు కూలిపోయింది, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పిండు. డిజాస్టర్ ఎవడు ఏంది, ఎవని బతికేంది, పాలేంది, నీళ్ళేంది అన్ని బయటపడతాను. ఇంకా ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు కాళేశ్వరం కలపతారు అని సీఎం చెప్పకనే వేసి చెప్పిండు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి నీళ్లు కాదంటాడుగా, మీ వెల్లంపల్లి నీళ్ళు ఎత్తున్నా ఉంటారు కదా, ఫ్యాక్ట్ చెక్ చేయరు రేవంత్ అన్న, నిన్న పెట్టి ఫ్యాక్ట్ చెక్ లో పోయి దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పురి, ఎల్లంపల్లికి వెళ్ళా లేదంటే మల్లన్న సాగర్కి వెళ్ళా డిసైడ్ చేద్దాం, ప్రజలకు చూపిద్దాం, నీ ఎవడు మంచోడు ఎవడు లంగానే తేలిపోతుంది, చూపిద్దాం అట్లా కూడా. ఇంకా స్కామ్ కోసమే మూసీ పునరుజ్జీవన స్కీమ్ అంట, 1100 కోట్లతో ప్రాజెక్టుకు 7400 కోట్లకు పెంచారు. మా అన్నకు వెనకంగా తిరుపతి నుండు, కొండల నుండు, పొంగిలేటి సీనన్ నుండు, జూపల్లి నుండు, ఉత్తమాన్ నుండు, జానాన్ ఉన్నాడు, ఇంతమంది మింగాలి. ఇంతమంది మిగిలినాక మళ్ళీ మా అన్న మింగాలి. అందుకే మీ ఇంట్లో 9 మింగితే మా ఇంట్లో 7 మింగాలి కాబట్టి ఇంకో ఇట్లా రాసుకొచ్చారు. 1100 7,400 కోట్లు అయింది, 16,000 కోట్లు పోయి 1,50,000 కోట్లు అయింది. ప్రపంచ చరిత్రలో ఇంత మంచి ప్రాజెక్ట్ ఏడలేదు మూసి పునరుజ్జీవం. రావన్న ఇంకా స్కామ్ కూడా ఇన్స్టాల్మెంట్ లో చేస్తున్నారట. కేంద్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు, మాది ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఇస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే గట్టి ఉంటుంది, లంగలకు దొంగలకు దోషి పెడతాం. ఎందుకు రావన్నా మీ నాయనలకి ఇవ్వాలా, మేము మీ నాయనలకి ఎట్టిస్తాం, ఇంకో మేము బరాబరా దోసుకోదిలకే ఇస్తాం అనమాట. చూడ కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారు సుందిలనే, మేము ఎల్లంపల్లి నీళ్లు తెస్తున్నాం అంటే మల్లన్న సాగర్ మాత్రం కాళేశ్వరం కాదట. మా అన్న చెప్పి ఇంద్రి అంతే, మీరు నన్ను క్వశ్చన్ అడగద్దు. మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో భాగం కాదు, కానీ మల్లన్న సాగర్ కట్టొద్దని మా అన్న ఎగిరి పడి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎగిరిండు. అది ఎందుకు ఎగిరిండో నన్ను అడగద్దు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెసే, మల్లన్న సాగర్ ఆలోచన చేసింది కాంగ్రెసే. అంటే తలకాయల ఐన్స్టీన్ తెలివితో ఆలోచించట, కట్టలే ఆలోచించినట్టు అది మాది అంటుడు. ఇది ఎట్టుందంటే నాకేమో మంచి వస్తాయి, పుస్తకం కట్టరు కానీ సంసారం చేయలేక కానీ పుట్టిన పిల్లలు మనల్ని అని చెప్పినట్టు, అట్లనే ఉన్నది. మంది పుట్టిన పిల్లలు మనల్ని పిల్లలు అని చెప్పినట్టు. గండిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి అట గోదావరి ఫేజ్ 2 and 3 పనులకు శంకుస్థాపన, అటు 20 టీఎంసీలకు 7,360 కోట్లు ఖర్చు చేయబోతారు. 20 టీఎంసీలు మల్లన్న సాగర్కి వెళ్ళి లేవాలి. కేసీఆర్ అంటే మల్లన్న సాగర్కి వెళ్ళి లేవాలి. ఇంకా ఆడు సన్నాసినుడు, ఓ నలికుడు నబ్బతడు, మరి అలా వాగుతారు. ఇంకా కాళేశ్వరం కాదా అది, కేసీఆర్ వేచిడు అంత మా కాంగ్రెస్ ఏంటని చెప్తాడు. ఓ లంగా ఉన్నాడు చింతపాండు గాడు, ఆ లంగా అట్నే మారుతాడు, మీరు గ్యారంటీ తని. ఆడు బజార్లో పందికి ఎంత ఇల్లు ఉంటుంది, గంజా ఇల్లు ఉండడానికి. అటువంటి ఇక కుక్కలు ఊరు మీకు వదిలిండి రేవంత్ అన్న. ఇప్పుడు దీని అంతా ఎల్లంపల్లికి వెళ్ళని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తారు కొడుకులు. ఇలా ఓడైతే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అని కొడుకు పంది పడినాడు. కొడుకులు కోటి పైసలు కోట్లు సంపాదిస్తారు, కోట్లు మందిని ముంచి దొంగరాములందరూ ఒకటైపోయి రేవంత్ అన్నకు లేపి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సంపి పొందలేసే కొడుకులు. ఏదా ఇక్కడ ఉన్నదా, మా అన్న ఒకటి రాసిరుడే, అమాయక రైతులను మల్లన్న సాగర్ నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రతో అమాయక రైతులను రెచ్చగొట్టేందుకు నాకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు అదే మల్లన్న సాగర్ నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు నీళ్లు తరలించేది సోమవారం శంకుస్థాపన చేసిండు. ఇంకా మీకు విషయం బయటపడదుగా, మంది ఊటే పిల్లలు మన పిల్లని చెప్పి గట్టిన ఉంటుంది లెక్క. తీసుకపోయేమో
మల్లన్న సాగర్ నీళ్ళు అది కట్టొద్దని కయ్యాలు పెట్టి ఇక రైతులు ఎగేసిందేమో రేవంత్ రెడ్డి. అలా ఇవాళకి వచ్చినాకనేమో ఆ మల్లన్న సాగర్ నేనే కట్టినామంటాను. నేనే కట్టొద్దని పంచాయతీ పెట్టినా మళ్ళీ నేనే కట్టినా అని చెప్ప తిరుగుతున్నా. దొంగ నేనే, చంపినోడు నేనే, రెండు నేనే. దొంగ మా అన్న, పోలీసు మా అన్న, రెండు మా అన్న. కాబట్టి ఇదో వంటి చరిత్ర మా అన్నది. ఇంకా మరి నేను శంకుస్థాపన చేసిండు. ఇక ఒక్కొక్క రేంజ్లా ఒక్కొక్క రేంజ్లో బానిస కుక్కలు బజార్లో పందులను ఎందుకు చెప్తాను నేను. ఒక్కొక్క రేంజ్ రాసింది. జర రాగురి ఓ నల్లికుట్లో ఉన్నాడు. నల్లికుట్లో ఈ వార్త వేసింది కదా, ఆడ రాసిండో చూడాలి. అమ్మో నిన్న రాసిండా మల్లన్న సార్ నీళ్లు హైదరాబాద్ కోసం నేను రాయలే కొడుకు. ఇలా రాసిండా రాలే ఒక్క జర చూడా. అంటే ఇప్పుడు ఇది పశ్చించే గొంతు కదా, నాకు డౌట్ వచ్చింది. మరి పశ్చించే గొంతు ఎలా పండుకుందని చూడాలనుకుంటున్నా. సౌటరే ఓ సౌట ఉపరాష్ట్రపతి ఆయన మాట్లాడింది. సౌటారే దద్దమ్మ మాట్లాడిన జోలి కాలేశ్వరం రా. ఈయనకి పిత్తులు పడతారు, ఈయనకి ఉచ్చపడతాది. ఏదో నమ్ముతారు నన్నని. ఏదైనా మరి మా అన్న అన్న పేరే రాలేదు ఎవరు నువ్వు. సేఫ్ జోనా పార్టీ పెడుతున్నావు, అందుకోసమే రాస్తలేవా. ఓఎం గిసవంటి లంగలు తెలంగాణలో పోయి కొడుకులు ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ కు ఓడెత్తే 10 వస్తాయి, 15 వస్తాయి, 4 వస్తాయి. ఎడవని జర్రా కొడుకులు. మరి ఎవడ కనిపిస్తాడు ఇలా, ఎవడనే కనిపిస్తున్నాడు చూద్దామన్నా కూడా. ఎక్కడ ప్రజలు ఊర్లో మీకు తందరం అని భయపడుతున్నట్టు. ఇంతవరకు ఇలా ఈ అంశం పైన వార్తనే